కృష్ణా జిల్లా చల్లపల్లిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ సందర్శించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తల అలుపెరగని శ్రమతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించిందన్నారు. ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు చల్లపల్లికి పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు. విదేశాల నుంచి కంపెనీలు తరలి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనువుగా చల్లపల్లిలో కమ్యూనల్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయని సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. రాబోయే ప్రభుత్వంలో అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్వచ్ఛ సుందర చల్లపల్లికి విచ్చేసి మాతో ఏకీభవించి మాతో కలిసి పనిచేసిన సోదర సమానులు బండ్రెడ్డి రామకృష్ణ గారికి, వారి టీం అందరికీ, జన సైనికులు సోదరులందరికీ కూడా చల్లపల్లి గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కనిపించిన ప్రతిసారి అంటుంటారు మీరు బాగా చేశారని. మేమంటాము చేసిన దాన్ని చూడటం కాదు, మేము చేసేటప్పుడు వస్తే బాగుంటుందని. ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. చేసే పనిని చూసి అభినందించడం వేరు, ఎందుకంటే ఎలా చేస్తే ఇలా అయ్యిందో అని చెప్పడం వేరు. దానికి వారు నిదర్శనంగా నిలిచారు. విజయవాడ నుంచి ఇక్కడిక్కడ సిటీలో ఉన్న వాళ్ళే లేచి రావడం చాలా కష్టమైనప్పటికీ వారు విజయవాడ నుంచి వచ్చి మరి వాళ్ళ టీం అందరినీ కూడా అవగాహన కల్పించి, అవేర్నెస్ కల్పించి నేను వస్తున్నాను మీరు కూడా ఉండండి అంటే చక్కగా 4 ప్రక్కల నుంచి కూడా వచ్చాను. జన సైనికుల సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మేము స్వచ్ఛ సుందర చల్లపల్లి డాక్టర్ గారు పద్మావతి గారి ఆధ్వర్యంలో చేస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా వచ్చి మేము కూడా మీతోటే చేసిన తర్వాత అభినందించడం వేరు, చేసేటప్పుడు మాతో కలిసి పనిచేసి అభినందించడం వేరని ఇది ఒక గొప్ప భాగ్యంగా మేము భావిస్తా ఉన్నాం. మరి దీనికి కర్త కర్మ క్రియ వాళ్ళ టీం అందరూ కూడా కలిసి మాతో పనిచేయడానికి వచ్చినందుకు సోదరుడు బండ్రెడ్డి రామకృష్ణ గారిని చాలా అభినందిస్తున్నాను. ఈరోజు చల్లపల్లి మరి గ్రామం వచ్చాం. మరి ఇక్కడ స్వచ్ఛ చల్లపల్లి మరి అనే స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు చూసినట్లయితే కనుక దాదాపు మరి 10 సంవత్సరాల పైన, ఒక దశాబ్ద కాలం నుంచి మరి ఇక్కడ సేవలు అందిస్తున్నారు ఈ సంస్థ. మరి ఈరోజు 3012వ రోజు వీళ్ళు సేవలు అందించడం మొదలుపెట్టి ఇలా ఇన్ని సంవత్సరాలు చేయడం అంటే ఒక సామాన్య విషయం కాదు. అది తెల్లవారుజామున మరి 4 గంటల నుంచి మరి 6 గంటల వరకు చేసేటువంటి ఈ సేవా కార్యక్రమం మరి గ్రామం నుంచి అందరూ వచ్చి వాలంటీర్లుగా మరి వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళే మరి వాలంటీర్ చేస్తారు. మరి అలాంటి సంస్థకి చెప్పడానికి, పొగడ్డానికి మాటలు లేవన్నమాట. ఎందుకంటే చాలా అరుదుగా ఇలాంటి మంచి పనులు కనిపిస్తూ ఉంటాయి మన సమాజంలో. ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక రోల్ మోడల్, అది మన చల్లపల్లి గ్రామంలో ఉంది అని చెప్పి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే రేపటి తరానికి బాధ్యతను నేర్పించే ఒక సంస్థగా ఏర్పడింది అని నా ఉద్దేశంలో. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ సుందరీకరణ అనేది మెయిన్ కాన్సెప్ట్ అయితే మరి ఇక్కడ చెత్తను తీసేయడం, అలాగే 1 టైం వాడేటువంటి బాటిల్స్ని అన్నిటినీ నిర్మూలించడమే కాకుండా మరి దీనిలో చాలా ఎడ్యుకేషన్ వెళ్తుంది. అంటే టౌన్లో ఉండే వాళ్ళకి, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వాళ్ళకి చాలా ఎడ్యుకేషన్ వెళ్తుంది. ఎందుకంటే వీరి సేవా భావంతో పాటు మరి ప్లాస్టిక్ అనేది తక్కువ వాడాలని,